ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వారం రాశి ఫలాలు అంటే ఆదివారం జనవరి 26 నుంచి శనివారం ఫిబ్రవరి 1వ తారీఖు వరకు వివిధ రాశులకు సంబంధించి ఎలా ఉందో పరిశీలిద్దాం. మేషరాశి మిశ్రమ ఫలితాల కాలం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం మరియు అనవసరమైన ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆత్మ వికాసంపై దృష్టి సారించండి. మీ కెరియర్ పురోగతి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ నిరంతరమైన ప్రయత్నాలు మంచి సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు, వీటిని ఆహారంపై శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అధిగమించవచ్చు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. పూజించవలసిన దేవుడు హనుమంతుడు. మంత్రం ఓం శ్రీ హనుమతే నమః. ఇక వృషభ రాశి వారు, వీరికి వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలం. ఈ రాశి వారి యొక్క సృజనాత్మకత మరియు అంతర్దృష్టి పెరుగుతూ ఉంటాయి. బలమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటంపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది. అంకితభావంతో పనిచేసే వాళ్ళకి ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు. అయినప్పటికీ అతిగా శ్రమించడము మరియు ఒత్తిడిని అధిగమించడానికి విశ్రాంతికి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. పూజించవలసిన దేవుడు లక్ష్మీదేవి. మంత్రం ఓం శ్రీ లక్ష్మీయే నమః. మిథున రాశి ఆత్మ పరిశీలన మరియు ఆత్మ సాక్షాత్కారం యొక్క కాలం. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం ఈ కాలంలో జరుగుతుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మరియు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. కెరియర్ యొక్క పురోగతి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ మీరు నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయాలలో పాల్గొనకుండా ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఇవి చిన్న చిన్న తరుణోపాయాలతో సమస్యపోయే అవకాశం ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. పూజించవలసిన దేవుడు విఘ్నేశ్వరుడు. మంత్రం ఓం శ్రీ గణేశాయ నమః. కర్కాటక రాశి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలం ఇది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులను నియంత్రించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వారి యొక్క సహకారం మరియు మద్దతు మీకు చాలా అవసరం. కెరియర్లో సహచార ఉద్యోగులతో అంటే మీ కొలీగ్స్తో బలమైన సంబంధాలు పెంపొందించడంపై దృష్టి పెట్టండి. నెట్వర్కింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యము మరియు ఉత్సాహాన్ని ఆస్వాదిస్తారు. అయినప్పటికీ అతిగా శ్రమించకుండా ఉంటే మంచిది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2. పూజించవలసిన దేవుడు శివుడు. మంత్రం ఓం శ్రీ శివాయ నమః. సింహరాశి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాల కాలం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం మరియు అనవసరమైన ప్రమాదాలను తీసుకోకుండా ఉండటే మంచిది. వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆత్మ వికాసంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. కెరీర్ పరంగా మీ నాయకత్వ నైపుణ్యాలు గుర్తించబడతాయి. ప్రాజెక్టులను స్వీకరించండి మరియు నాయకత్వానికి మీరు మంచి ఉదాహరణగా నిలబడండి. ఆరోగ్యము ఫిట్గా ఉండటానికి శారీరక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. పూజించవలసిన దేవుడు సూర్యుడు. మంత్రం ఓం శ్రీ సూర్యాయ నమః. కన్యా రాశి ఈ రాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలము. స్థిరంగా ఉండటము, ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడము తప్పనిసరి. సవాళ్లను పరిష్కరించడానికి మీ బలాన్ని పెంచుకోండి. ఇష్టమైన వారితో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ వ్యక్తిగత వృద్ధిని పెంచుకోవడానికి ఇది అనువైన సమయం. కెరియర్ పరంగా మీరు చేసే పనిలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోండి. అంటే పర్ఫెక్షనిజం అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీరు మంచి ఆరోగ్యము మరియు ఉత్సాహాన్ని ఈ వారం ఆస్వాదిస్తారు. మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి. మంత్రం ఓం శ్రీ విష్ణవయే నమః. తులారాశి ఈ తులారాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. కొన్ని చిన్న అడ్డంకులు మరియు అవరోధాలు ఉండవచ్చు, కానీ మొత్తం మీద సానుకూల మరియు ఆశావాద దృక్పథం ఈ వారం కనిపిస్తుంది. కెరియర్ వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయండి. అతిగా కట్టుబడి
ఉండకుండా ఉండండి. ఇచ్చిన మాట కట్టుబడి నష్టాలను కొనుక్కుని తెచ్చుకోవద్దు. మీ ఆరోగ్యం సవ్యంగానే ఉంటుంది. ఈ వారం సమతుల ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. పూజించవలసిన దేవుడు దుర్గాదేవి. సానుకూల శక్తి మరియు సంపదల కోసం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. ఇక వృశ్చిక రాశి. ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలు సానుకూల పరిణామాలు చూడవచ్చు. నిర్ణయాత్మకంగా ఉండండి మరియు మీ లక్ష్యాలను ధైర్యంగా అనుసరించండి. మీరు అనుకున్న దానికోసం ఖచ్చితంగా పనిచేయండి, కష్టపడి పనిచేయండి. కెరియర్. ఆర్థిక విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే ఆత్మీయుల యొక్క సలహాను తీసుకుని దాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యము. చురుకుగా ఉండండి. ఆరోగ్యమైన జీవనశైలిని అవలంబించండి. అంటే ప్రతినిత్యము కదలికలతో చురుకుగా వ్యవహరించమండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. పూజించవలసిన దేవుడు కార్తికేయుడు. మంత్రం ఓం శ్రీ కార్తికేయాయ నమః. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఉత్తేజకరమైన అవకాశాలు, పెరుగుదల మరియు సానుకూల మార్పులను ఈ వారం అనుభవిస్తారు. ఓపెన్ మైండెడ్గా ఉండడం మంచిది. మీ వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు సమతుల్యమైన జీవన శైలిని ఆస్వాదించండి. కెరియర్. కొత్తగా నేర్చుకునే అవకాశాలను అన్వేషించండి. మీ జ్ఞానాన్ని విస్తరించుకోండి. అది మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనండి. అంటే గ్రూప్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మానసికమైన జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. పూజించవలసిన దేవుడు శ్రీరాముడు. మంత్రము ఓం శ్రీరామాయ నమః. ఇక మకర రాశి. ఈ రాశివారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలం ఇది. ఆదాయ వనరులు మెరుగుపడతాయి, సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెరియర్. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం అవసరము. నిరంతరం కష్టపడటం తప్పనిసరి. ఆరోగ్యం. సరైన ఆహారముకి ప్రాధాన్యమిస్తూ నిద్రకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. లేనిచో మానసికమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2. పూజించవలసిన దేవుడు శనీశ్వరుడు. మంత్రము ఓం శ్రీ శనాయే నమః. కుంభరాశి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంచడం తప్పనిసరి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం కృషి చేయండి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. కెరియర్. మీ ప్రత్యేకమైన ఆలోచనలు అభినందించబడతాయి. అంటే మీ పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ వారం కొత్త ఆలోచనలను ఆహ్వానించే వీలు ఉంటుంది. మీరు మీ ఆఫీసులలో మంచి మార్పులకు కారణం కావచ్చు. మీ వల్ల మీ ఆఫీసులో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యం. యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా మీ మానసిక ప్రశాంతతను పెంచుకోవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. యోగా మరియు ధ్యానం తప్పకుండా చేయండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 4. పూజించవలసిన దేవుడు శివుడు. మంత్రం ఓం శ్రీ శివాయ నమః. మీనరాశి. మీనరాశి వారు ఆధ్యాత్మికత మరియు ఆత్మపరిశీలనకు ప్రాధాన్యత వహించవలసి ఉంటుంది. కొంతకాలం అవాంఛిత ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారాలు పొందగలుగుతారు. కెరియర్. మీ ఆత్మీయతను నమ్మండి మరియు మీ హృదయాన్ని అనుసరించండి. అంటే మీ మనసు చెప్పే విషయాలు విని తదనుగుణంగా నడుచుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం. మీ భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోండి. మీ మానసిక సమస్యలు ఈ వారం మీ శారీరక ఆనందాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 7. పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి. మంత్రం ఓం శ్రీ విష్ణవే నమః. ఇవి ఈ వారం రాశి ఫలాలు క్లుప్తంగా. మరింత వివరాలతో మరింత విస్తృతంగా వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.